హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడులో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులకి కీలక ప్రయత్నం అయితే వచ్చిందండి. ఈ యొక్క అప్డేట్ అయితే కంపల్సరీ మీరైతే కంప్లీట్ చేయకపోతే కనుక రేషన్ కార్డు కూడా పోయే అవకాశం అయితే ఉందండి. ఏంటి అప్డేట్ అనేది క్లారిటీగా చెప్తాను. వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ దగ్గర చూడండి. ఏపీలో రేషన్ కార్డులు ఉన్న అందరికీ కూడా వర్తిస్తుందండి. ఆధార్ రేషన్ కార్డు అనుసంధాన గడువును కేంద్ర ప్రభుత్వం అయితే సెప్టెంబర్ 30 వరకు పొడిగించిందండి. జూన్ 30తో గడువు ముగినుండగా మరో 3 నెలలు పొడిగించింది. రేషన్ కార్డుల దుర్వినియోగం నేపథ్యంలో అవకతవకలకు అరికట్టేందుకు కేంద్రం ఈ విధానం తీసుకొచ్చింది. ఇంకా లింక్ చేయని వారు సమీప రేషన్ షాప్ లేదా కామన్ సర్వీస్ సెంటర్లో చేసుకోవచ్చు. ఆధార్ రేషన్ కార్డుతో పాటు అవసరమైన డాక్యుమెంట్స్ ఇచ్చి బయోమెట్రిక్ వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. మరి చూశారు కదండి, ఈ యొక్క మీకు ఆధార్ కార్డుకి మీ యొక్క రేషన్ కార్డు రెండు కూడా లింక్ చేయాల్సి అయితే ఉందండి. సో మీరైతే ఈ యొక్క లింక్ అనేది ఏదైతే మీకు రేషన్ తీసుకుంటూ ఉంటారో ఆ వెహికల్స్ దగ్గర అయితే మీరు ఈ యొక్క ఆధార్ కార్డుని రేషన్ కార్డుకి లింక్ చేయొచ్చు. అదేవిధంగా మీ సమీపాన్ని ఉన్న సిఎస్సి సెంటర్ కావచ్చు, ఏదైనా నెట్ సెంటర్ కావచ్చు, అక్కడ కూడా మీకు రేషన్ కార్డుకి మీ యొక్క ఆధార్ కార్డు లింక్ అయితే చేస్తారండి. అయితే మనకి సెప్టెంబర్ 30 వరకు పొడిగించారండి తేదీ అయితే. సెప్టెంబర్ 30 దాటిన తర్వాత రేషన్ కార్డులు పోయే అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ రేషన్ కార్డులు దుర్వినియోగం కాకూడదనే అవకతవకలను అరికట్టేందుకే కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క రూల్ అయితే తీసుకొచ్చింది. సో ఇది ఫ్రెండ్స్, వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.